ఆడపిల్లలు అంటేనే కష్టంతో కూడుకున్నారు. పాపం పిల్లల్ని కనాలంటే డెలివరీ అయినాక కూడా ఇట్లా అయిపోయింది, నేను మంచిగా కావాలంటే అని వస్తున్నారు కదా. చాలా మంది ఇప్పుడు కొత్త పదం మీరు వినే ఉంటారు, మామీ మేక్ ఓవర్ అంటారు దీన్ని. అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత ఒక అమ్మాయి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అంటే కొంచెం పెరుగుతారు కదా, బరువు పెరిగి తగ్గడం వల్ల, తర్వాత మిల్క్ ఇవ్వడం వల్ల, వాటి వల్ల కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ దాన్ని మళ్ళీ వాళ్ళ ముందు ఎలా ఉన్నారో అలా తయారవడానికి చేసే సర్జరీస్ మామీ మేకోవర్. సో మామీ మేకోవర్ ఏంటంటే ఈచ్ పర్సన్కి డిజైన్ చేస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు మాకు చెప్తారు, మాకు పొట్ట ఎక్కువ ఉందనో, రాకపోతే నాకు బ్రెస్ట్ బాగాలేదనో, రాకపోతే ఇంకా ఫీమేల్ జెనైటల్ సర్జరీలో ఏదో ప్రాబ్లం ఉందనో అవి చెప్తే దాన్ని బట్టి డిజైన్ చేస్తాం. మోస్ట్ కామన్లీ దీనిలో చేసేది టమ్మీ టక్ అని చేస్తారు. అంటే పొట్ట ఎక్కువ అయిపోయి కిందకి జారిపోతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ తర్వాత. అదేంటంటే కాస్మెటిక్గా కూడా కాదు, కానీ వాళ్ళు నడవడానికి ఇబ్బంది ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసుకోలేరు, క్లోత్స్ కూడా బాగా లూజ్గా వేసుకుంటారు, బట్టలు అవి కనిపించకూడదు, బట్టలే వదలున్నాయి, లూజ్ గా వేసుకుంటారు. సో అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ సర్జరీస్ ఉంటాయి. టమ్మీ టక్ అని, లైపోసక్షన్ అని, బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ లిఫ్ట్ అని, ఇలాంటివన్నీ కాంబినేషన్ ఈచ్ పర్సన్ కి కాంబినేషన్ గా తయారు చేసి చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఒక అమ్మాయికి ఒక 10 సార్లు వచ్చి సర్జరీ చేయించుకోమంటే చేయించుకోదు కదా. ఒకే సర్జరీలో ఎన్ని మంచిగా చేయొచ్చో సేఫ్గా, వాళ్ళు రికవరీ కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు తయారు చేసాం. దాన్నే మామీ మేకోవర్ అంటారు. పట్నంలో వాళ్ళే కాదు కానీ పల్లెటూరు వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఒక అమ్మాయికి అందంగా ఉండాలి అని అనుకోవడం తప్పు కాదు. అండ్ ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ వల్ల అవుతాము అంటే ట్రై చేయొచ్చు. సో ఈ మధ్యకాలంలో అది బాగా ఎక్కువ అయ్యే సర్జరీస్ సేఫ్గా చేస్తున్నాం. మన దగ్గర మామీ మేకోవర్ కంప్లీట్గా అన్ని ప్రొసీజర్స్ చేయగలం.